So hi students, welcome back to Internet School and become Internet learner. Okay, so this is chapter 1. Okay, na so life process biology chapter 1. Okay, see మనకి ఎంటర్ గా ఈ చాప్టర్ మనకి 4 different types of system గురించి we have ఎక్స్ప్లోర్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో నెక్స్ట్ సర్క్యులర్ సిస్టమ్, నెక్స్ట్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్. దిస్ ఆర్ ది 4 డిఫరెంట్ సిస్టమ్స్ మనకి ఎంటర్ చాప్టర్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఈ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఈ సిస్టమ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీకి ఎలా వర్క్ చేస్తాయి, ఫంక్షన్స్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, సో ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ 4 సిస్టమ్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యాయి మన బాడీలో. ఓకేనా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యాయంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీ ఆల్రెడీ నో మన ఎంటైర్ బాడీ అనేది లివింగ్ ఆర్గానిజం కదా. సో నాట్ ఓన్లీ అవర్ హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆర్ మేడ్ అప్ ఆఫ్ సో స్మాల్ సెల్స్ అని మనకి తెలుసు. ఓకేనా. సో లైక్ ఈ ఎంటైర్ బాడీలో మనకి సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆర్గానిజం కదా. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్, డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఆర్గన్ సిస్టమ్. ఓకే, సో ఈ ఎంటైర్ ఆర్గన్ సిస్టమ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ అనమాట. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ టిష్యూస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఫండమెంటల్గా చూస్తే ఎంటైర్ ఆర్గానిజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ టిష్యూస్ అని మనకి తెలుసు. ఓకే, స్మాల్ టిష్యూస్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ స్మాల్ నాట్ టిష్యూస్, స్మాల్ సెల్స్ అనమాట. ఓకే, స్మాల్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ వర్క్ చేయాలంటే సో ఈస్ నీడ్ ఎనర్జీ. ఓకేనా. సో ఈ సెల్స్ వర్క్ కావాలంటే దీనికి ఎనర్జీ కావాలన్నమాట. ఓకే, సో సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. వీ ఆల్రెడీ నో సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ సెల్ వర్క్ చేయాలంటే ఇట్స్ నీడ్స్ ఎనర్జీ. ఓకేనా. సో సర్వైవ్ కావాలన్నా, గ్రో కావాలన్నా, రిపేర్ కావాలన్నా దీనికి ఎనర్జీ కావాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ అని ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో ఇన్సైడ్ ది సెల్ ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకేనా. సో ఇన్సైడ్ ది సెల్ సో ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బ్రేకింగ్ డౌన్ ది గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. ఈ 2 థింగ్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, సెల్ఫ్. ఓకే, సో దెన్ ఇట్ రిలీజ్ చేస్తే ఏటీపీ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వినో. ఓకేనా. సో 2 రా మెటీరియల్స్ కావాలి. ఓకేనా. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే సెల్ సర్వైవ్ కావాలంటే మనకి ఎనర్జీ కావాలంటే ఈ గ్లూకోజ్ని ఓటుని ఆక్సిజన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి ఏటీపీ రిలీజ్ అయితే ఇట్ ఈస్ లైక్ ఎనర్జీ కరెన్సీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 2 థింగ్స్ కావాలి మనకి. ఓకేనా. సో గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. ఓకేనా. సో ఈ 2 థింగ్స్ కావాలి రా మెటీరియల్స్. ఓకే, సో ప్రాబ్లం 1 ఏంటంటే దిస్ ఇస్ అ ప్రాబ్లం 1. సో ప్రాబ్లం 1 ఏంటంటే సో గ్లూకోజ్ ఎంటర్స్ ఓన్లీ అట్ మౌత్. ఓకేనా. సో గ్లూకోజ్ మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఓన్లీ మనము త్రూ మౌత్ నుంచి ఫుడ్ తీసుకుంటాము. ఓకేనా. సో అక్కడ మాత్రం గ్లూకోజ్ ఉంటుంది అండ్ O2 ఎంటర్స్. ఓకేనా. సో ఓన్లీ అట్ లంగ్స్లోకి మన ఆక్సిజన్ అనేది వెళ్తుంది అంతే. ఓకేనా. సో బట్ మరి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో సెల్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా. సో సెల్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో మొత్తం సెల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ 2 థింగ్స్ వెరీ క్లియర్. ఓకేనా. సో గ్లూకోజ్ ఓన్లీ ఎంటర్ త్రూ మౌత్. ఓకేనా. సో త్రూ మౌత్ నుంచి గ్లూకోజ్ ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆక్సిజన్ అనేది లంగ్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ న్యూట్రిషన్ బ్రింగ్స్ గ్లూకోజ్. ఓకే, ఫైన్. రెస్పిరేషన్ బ్రింగ్స్ O2. ఓకే, ఫైన్. ఓకేనా. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ 2 థింగ్స్ని, ఈ గ్లూకోజ్ని, ఓకేనా, సో ఈ గ్లూకోజ్ని అండ్ ఆక్సిజన్ని, ఆక్సిజన్ని ఎంటైర్ బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి సి ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది. సో క్యారీస్ బోత్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ని ప్లస్ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే క్యారీస్ గ్రోత్ ఫ్రమ్ ది ఎంట్రీ పాయింట్ ఇట్లా గ్లూకోజ్ వచ్చి నెక్స్ట్ గ్లూకోజ్ మౌత్ నుంచి సో ఆక్సిజన్ లంగ్స్ నుంచి ఈ 2 థింగ్స్ని క్యారీ చేస్తుంది ఎంట్రీ పాయింట్ నుంచి టు ఎవ్రీ సెల్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఓకే, ఫన్. సో ఇక్కడ మనకి క్లియర్గా త్రీ సిస్టమ్స్. మనకి డైజెస్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్కి బ్రేక్ డౌన్ చేసే సిస్టమ్ వచ్చి స్మాలర్ ప్లేసెస్ బ్రేక్ డౌన్ చేసే సిస్టమ్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి చెప్పాం కదా. సో మనకి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ని సపోర్ట్ చేసే సిస్టమ్ ఏంటంటే తెచ్చేది అంటే లోపలికి తీసుకొచ్చే సిస్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా. ఈ సర్క్యులరీ సిస్టమ్ ఏంటంటే సో మన బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఈ 2 థింగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ సర్క్యులరీ సిస్టమ్. ఇప్పుడు ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అయితే. ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లం 2 ఏంటంటే సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సో మనకి ఈ ప్రాసెస్లో సెల్ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సో గ్లూకోజ్ని ఆక్సిజన్ని యూజ్ చేసుకొని సో
సమ్ వేస్ట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వేస్ట్ లైక్ CO2 అని, యూరియా అని, వాటర్ని సో ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఆర్ కాల్ దిస్ టాక్సిక్ ఇట్ స్టేస్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా. సో అది మన బాడీలో అలా ఉంటే సో ఇది టాక్సిక్ అనమాట. మన ఎంటైర్ సో సెల్స్ని స్పాయిల్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఈ థింగ్స్ వేస్ట్ మెటీరియల్ని సో బయటకు సెండ్ చేసేది అనమాట. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తుందంటే సో ఎక్స్క్రియేటివ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఓకేనా. సో ఫిల్టర్ చేసి మన బ్లడ్ని ఫిల్టర్ చేసి ఆ థింగ్స్ అన్నీ త్రూ యూరిన్ ద్వారా వాటర్ ద్వారా కానీ ఎలాగా మనకి ఎక్స్క్రియేట్ చేస్తుంది. ఓకే ఫ్రమ్ సో ఇక్కడ చూస్తాం మనకి క్లియర్గా. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది అగైన్ మనకి సో క్యారీస్ వేస్ట్ ఫ్రమ్ సెల్. ఓకేనా. సో సెల్ నుంచి సో టు ఎగ్జిట్ ఆర్గాన్స్కి తీసుకొస్తుంది అది. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్క్రియేషన్ ఉంది కదా. సో ఇదేం చేస్తుందంటే సో రిమూవ్స్ వేస్ట్ ఫ్రమ్ బాడీ. మన బాడీ నుంచి వేస్ట్ని రిమూవ్ చేస్తుంది ఈ ఎక్స్క్రియేటివ్ సిస్టమ్. ఓకే ఫన్. సో ఫుల్ చైన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ సో ఇక్కడ మనకి సో న్యూట్రిషన్ అంటే గ్లూకోజ్ని మనం ఇంటేక్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి రెస్పిరేషన్ తీసుకుంటాం. సో రెస్పిరేషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుందంటే ఈ టూ థింగ్స్ని మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సర్వ్ చేస్తుంది. ఓకేనా. సో ఈ సెల్ ఏం చేస్తుంది ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి దాంతోపాటు సమ్ వేస్ట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో లైక్ ఇక్కడ సో సో ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది, వేస్ట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో ఈ వేస్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత సో ఇది మన బాడీ నుంచి బయటకు సెండ్ చేయాలి కాబట్టి ఎక్స్క్రియేటివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దీన్ని బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద ఫుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద సో ఫుల్ చైన్ మనకి. ఓకే ఫైన్. ఓకే దిస్ ఈస్ ద ఫుల్ చైన్. సో ఇప్పుడు సో ఇక్కడ మనకి సో న్యూట్రిషన్ అన్నాం కదా. ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటి సో న్యూట్రిషన్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ సో న్యూట్రిషన్ అంటే ఏంటి. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో న్యూట్రిషన్ అంటే మనకి ఏంటంటే ఇది డివైడెడ్ ఫుడ్ అనమాట. మనం తీసుకున్న ఫుడ్ దాన్నే మనం న్యూట్రిషన్ అంటాం. ఓకేనా. సో మనం ఏదైతే మన బాడీకి రిక్వైర్డ్ ఉంటాయి కదా కొన్ని కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ సో దాన్నే మనం ఏమంటామంటే న్యూట్రిషన్ అంటాం. ఓకేనా. సో ఆ న్యూట్రిషన్ ఎలా వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఆ న్యూట్రిషన్ ఎవరికి క్రియేట్ చేస్తారు మనం తీసుకుంటున్నాం సింపుల్గా తినేస్తున్నాం అంతే కానీ సో దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని మనం ఏమంటాం మనం ఇలాంటి కైండ్ ఆఫ్ సో న్యూట్రిషన్ టైప్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో బేసికల్గా న్యూట్రిషన్ అనేది మనకి ఇక్కడ 2 మేజర్ టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇది ఎలా వస్తుందంటే సో ప్లాంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ప్లాంట్స్ అనేది ఓన్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. దట్స్ వే దే కాల్ మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఓకే ఫన్. సో ఆటోట్రోఫిక్ ఫుడ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఓన్గా ప్రిపేర్ చేస్తే దాన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే సో హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. సో హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే బేసిక్గా సో మనము అవి ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేయమన్నమాట. ఓకేనా. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకుంటాయి దాన్ని మనం ఏమంటామంటే సో హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఓకే ఫన్. సో ఇక్కడ మనకి అగైన్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చి సో హాలోజైక్ న్యూట్రిషన్. ఓకేనా. సో ఇవి ఏంటి అనేది మనకి క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాలోజైక్ న్యూట్రిషన్. సో హాలోజైక్ న్యూట్రిషన్ అంటే మనము ఆల్రెడీ ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి కదా ఆ ప్రిపేర్ చేసిన ఫుడ్ని మనం తీసుకుంటాం అనమాట. సో మనం కాదు సో ఆర్గాన్స్ టైప్ తీసుకుంటాం అనమాట. ప్లాంట్స్ని డైరెక్ట్గా సో కాంప్లెక్స్ ఫుడ్ని తీసుకొని అవి డైజెస్ట్ చేసుకుంటారు అనమాట. దాన్ని హాలోజైక్ న్యూట్రిషన్ టైప్స్ అంటాం. సో నెక్స్ట్ సప్రోఫైటిక్ అంటాం. సప్రోఫైటిక్ అంటే ఏంటంటే సో ఇవి చనిపోయింటాయి కదా. సో ఆర్గానిజమ్స్ ఏవైతే చనిపోయింటాయో సో దాని నుంచి ఫుడ్ తీసుకుంటారు అనమాట. ఓకేనా. దీన్ని సప్రోఫైటిక్ న్యూట్రిషన్ టైప్ అంటాం. నెక్స్ట్ వచ్చి పారాసిటిక్ న్యూట్రిషన్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫుడ్ని తీసుకుంటాం కదా. సో మనం తీసుకున్న ఫుడ్ని బేస్ చేసుకుని అవి సర్వైవ్ అవుతుంటారు అనమాట. అవి మన లోపల లార్జ్ ఇంటెస్టైన్లో అక్కడ ఉంటే స్మాల్ ఆర్గానిజమ్స్ సో మనం తీసుకున్న ఫుడ్ని అవి తీసుకొని సర్వైవ్ అవుతుంటారు అనమాట. దాన్ని మనం పారాసిటిక్ లివింగ్ పారాసిటిక్ న్యూట్రిషన్ టైప్ అంటాం. ఓకే ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ మనకి సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి. ఓకేనా. సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేస్తే దాన్ని మనము ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. సో ఇక్కడ రా మెటీరియల్స్ ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయాలంటే వీ నీడ్ సమ్ రా మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో మన సెల్స్కి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి రా మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయి గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ టైప్స్ ఉంటాయి కదా. సో దానికి సమ్ రా మెటీరియల్స్ కావాలి. ఓకేనా. సో లైక్ దట్ దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ వచ్చి CO2 కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో ఇది ఎలా వస్తుందంటే మనకి సో ప్లాంట్స్లో ఈ లీవ్స్లో మనకి స్టొమాటో ఉంటుంది. ఓకేనా. సో ఈ స్టొమాటోలో మనకి ఏముంటుందంటే సో గాడ్ సెల్స్ ఉంటాయి అనమాట. సో గాడ్ సెల్స్ ఓకే. సో ఇక్కడ గాడ్ సెల్స్ ద్వారా అది రెస్పిరేషన్ తీసుకుంటుంది అంటే CO2 తీసుకుంటుంది. ఓకే ఫైన్. సో వైఎస్ టొమాటో. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే H2O కావాలి. H2O మనకి ఆల్రెడీ తెలిసి త్రూ రూట్స్ ద్వారా H2O అనేది తీసుకుంటుంది. H2O తీసుకుంటుంది. సో త్రూ స్టొమాటో ద్వారా CO2 తీసుకుంటుంది. ఓకే ఫైన్.
సో రూట్స్లో మనకి రూట్ అంటే లైక్ జైలం ఉంటుంది కదా, జైలం టిష్యూ, దానివల్ల మనకి వాటర్ అనేది సో రూట్స్ అబ్జర్వ్ చేసుకుని పైకి సో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రమ్. సో నెక్స్ట్ వచ్చి ఈ ఎంటర్ చేయాలంటే ఎంటర్ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరగాలంటే మనకి 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో క్లోరోప్లాస్ట్ ఉండాలి, నెక్స్ట్ సన్లైట్ ఉండాలి. ఓకేనా. సో క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది, క్లోరోఫిల్లో ఉంటుంది. ఓకేనా. ఈ లీవ్స్లోనే ఇక్కడ ఉంటుంది స్మాల్ గార్సెస్ ఇవి. సో ఇక్కడ ఈ లీవ్స్లో మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది క్లోరోఫిల్. ఓకేనా. ఇది క్లోరోప్లాస్ట్ ఉంటుంది, దాంట్లో స్ట్రోమా ఉంటుంది. అక్కడ మనకి ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకేనా. సో లైట్ తీసుకుని క్లోరోప్లాస్ట్ ద్వారా మనకి ఎంటర్ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి 3 ఈవెంట్స్ అనేది ఆర్డర్గా జరుగుతాయి అనమాట. ఓకేనా. సో ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరుగుతుంటే 3 ఈవెంట్స్ ఆర్డర్గా జరుగుతాయి. ది ఫస్ట్ థింగ్ ఏంటి, అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్. ఓకేనా. సో క్లోరోఫిల్ ద్వారా సో లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ లైట్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో లైట్ ఎనర్జీని మనకి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే అది లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, 2 రియాక్షన్స్ ఉంటాయి మనకి ఫోటోసిన్సిస్లో. సో ఆ రియాక్షన్లో ఏటీపీ, ఎన్ఏడిహెచ్ అని కొన్ని రియాక్షన్స్ ఉంటాయి అనమాట. అలా అది సెపరేట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఈ తీసుకున్న H2Oని అండ్ ఓటీని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో H2Oగా ఓటీగా స్ప్లిట్ చేస్తుంది. ఓకే ఫ్రమ్. సో నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ CO2 కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇది మీరు ఇంకోసారి రెఫర్ చేయండి, టెక్స్ట్ బుక్ తీసుకొని. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా. సో అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. సో ఏమేమి జరుగుతాయి అంటే చాలా సింపుల్. సో సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. సో లీవ్స్ ఉంటాయి కదా, సో సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది క్లోరోఫిల్ ద్వారా. ఓకేనా. సో అక్కడ గార్సెస్ ఉంటాయి, త్రూ దట్ మనకి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి లైట్ ఎనర్జీని తీసుకున్న తర్వాత కన్వర్ట్ చేస్తుంది కెమికల్ ఎనర్జీ లాగా. సో అగైన్ మనకి స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో H2Oలోకి O2లోకి. సో థర్డ్ ఏం చేస్తుంది అంటే మనకి రిడక్షన్ ఆఫ్ CO2 చేస్తుంది, అదే కన్వర్ట్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్లోకి అంటే గ్లూకోజ్లోకి. ఓకేనా. సో ఫైన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకి MCQస్లో కూడా రావచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్టెప్స్ నీడ్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకేనా. సో నీడ్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకేనా. సో ఇక్కడ జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అంటే ఇమీడియట్గా అయిపోవు అనమాట. అంటే ఫస్ట్ ఇది జరగడం, నెక్స్ట్ ఇది జరగడం, అంటే కంటిన్యూస్గా ఇవి అయిపోవు. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ప్లాస్లో ఏం జరుగుతాయంటే నైట్ టైం టేక్ అప్ CO2 నైట్. ఓకేనా. సో నైట్ టైం CO2 తీసుకొని స్టోర్ చేసుకుంటే సో దాన్ని డే టైంలో సన్లైట్ వస్తుంది, సన్లైట్ని యూజ్ చేసుకుని ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. అండ్ అవుట్పుట్ ఇక్కడ ఏంటి, సో అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ సో దిస్ ఇస్ అవుట్పుట్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ ఏంటంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ వస్తుంది, ఎండ్ అవుట్పుట్గా గ్లూకోజ్ వస్తుంది. దీన్ని స్ట్రాచ్గా స్టోర్ చేసుకుంటుంది దాంట్లో. అండ్ ఆక్సిజన్ అనేది ఇది కూడా బై ప్రోడక్ట్. సో ఇది ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీస్ ఆర్ 2 థింగ్స్ ఆర్ ది అవుట్పుట్. ఓకేనా. సో రిమైన్ సమ్ వేస్ట్ని అది మనము సో బ్లడ్ అనేది ఎక్స్క్రియేట్ అది కాదు క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్రియేట్ గారి నుంచి బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే. సో ఫైన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. చాలా సింపుల్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఫుడ్ని దాని ఓన్గా ప్రిపేర్ చేస్తే దాన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఓకే ఫైన్. సో ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయాలంటే దీనికి CO2 కావాలి, నెక్స్ట్ H2 కావాలి, నెక్స్ట్ క్లోరోఫిల్, సన్లైట్. ఈ 4 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. CO2 ఎక్కడి నుంచి వస్తుందంటే టొమాటో నుంచి వస్తుంది. H2 ఎక్కడి నుంచి వస్తుందంటే బయో రూట్స్. ఓకేనా. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందంటే లీవ్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సన్లైట్ డైరెక్ట్గా తీసుకుంటుంది. ఫైన్. సో ఈ 3 ఈవెంట్స్ వాళ్ళగా జరుగుతాయి. ఫస్ట్ వచ్చి లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది క్లోరోఫిల్ ద్వారా. నెక్స్ట్ లైట్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది కెమికల్ ఎనర్జీ అండ్ స్ప్లిట్ చేస్తుంది H2కి ఓటీకి. ఓకేనా. సో ఫైనల్గా తీసుకున్న CO2ని మనకి కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇవి రియాక్షన్ ఉంటాయి. సో కెల్విన్ రియాక్షన్ అని ఉంటుంది, అక్కడ ఎండ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో మనకి అన్ని ఇమీడియట్గా జరగాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ప్లాంట్స్లో CO2 అనేది నైట్ టైం తీసుకొని పెట్టుకుంటుంది. సో ఈవినింగ్ డే టైంలో మనకి సన్లైట్ వస్తుంది కాబట్టి నైట్ స్టోర్ చేస్తున్న CO2ని ఈ డే టైం సన్లైట్ని యూజ్ చేసుకుని సో ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని ఎండ్ అవుట్పుట్ ఏంటంటే సో గ్లూకోజ్ బై ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో గ్లూకోజ్ దీన్ని ప్లాంట్ మళ్ళీ స్క్రాచ్గా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి ఓడు. ఓకేనా. సో ఇది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఓకే పార్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. సో హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ యాదో డిస్కస్ 3 టైప్స్ ఉంటాయి. సో హోలోజైక్ న్యూట్రిషన్, నెక్స్ట్ పారాసిటిక్ న్యూట్రిషన్, సప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే ఫన్. సో హోలోజిక్ న్యూట్రిషన్ ఏం చేస్తుంది అంటే టేక్ ఇన్ హోల్ ఫుడ్. ఓకేనా. సో ఈ ప్లాంట్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకుంటుంది అండ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న అంటే లివింగ్ ఆర్గానిజం బాడీలో ఉన్న సో సమ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, డైజెస్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి.
సో ఆ ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ కానీ సో మోస్ట్ అనిమల్స్ ఇలా జరుగుతాయి ఓకేనా. సో ప్లాంట్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకొని సమ్ అనిమల్స్ కూడా కిల్ చేసి ఆ ఫుడ్ని తీసుకొని సో డైజెస్ట్ చేస్తారనమాట. ఓకేనా ఫైన్. అలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఏమంటామంటే హాలోజైక్ న్యూట్రిషన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ పారాసిటిక్ న్యూట్రిషన్ అంటే టేక్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది లివింగ్ ఓకేనా. సో లివింగ్ హోస్ట్ వితౌట్ కిల్లింగ్ ఇట్ ఓకేనా. సో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫుడ్ని సో అనదర్ లివింగ్ ఆర్గనిజం ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఫుడ్ని అవి తీసుకొని సర్వైవ్ అవుతుంటాయి ఓకేనా. సో దాన్ని కిల్ చేయకుండా సో దాన్ని మనం పారాసిటిక్ న్యూట్రిషన్ అంటాం. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే సో కస్కుటా కానీ టిక్స్ కానీ లైస్ లీచెస్ టైప్ ఫార్మ్స్ దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది పారాసిటిక్ న్యూట్రిషన్ టైప్స్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏంటి సప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఇదేం చేస్తుందంటే సో అబ్జర్వ్ న్యూట్రిషన్ ఫ్రమ్ డెడ్ ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో మీకు ఎంసీక్యూస్ రావచ్చు ఇవన్నీ ఓకేనా. సో డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఓకే సన్. సో ఏవైతే చనిపోయింటాయో అక్కడ నుంచి ఇవి డీకంపోజ్ చేశారో అక్కడ నుంచి న్యూట్రిషన్గా తీసుకుంటారు అనమాట ఓకేనా. సో డెడ్ ఆర్గానిక్ ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాం అంటే సప్రోఫైటిక్ న్యూట్రిషన్ టైప్స్ అంటాం ఓకేనా. సో దానికి ఎగ్జాంపుల్స్ నుంచి బ్రెడ్ మోల్డ్, ఈస్ట్, మష్రూమ్స్ ఓకేనా. సో ఇవి ఏం చేస్తాయంటే బాడీ అది డెడ్ అవుతుంది కదా. సో ఆ బాడీ నుంచి ఇవి న్యూట్రిషన్ తీసుకుంటాయి ఓకేనా. సో ఫుడ్ బ్రేక్ డౌన్ అవుట్ సైడ్ ది బాడీ దెన్ అబ్జర్వ్డ్ ఓకేనా. సో ఫస్ట్ అవుట్ సైడ్ బాడీ ఫుడ్ బ్రేక్ డౌన్ చేస్తారు అది డీకంపోజ్ చేశాడు ఓకేనా. సో డీకంపోజ్ చేసిన తర్వాత దా ఫుడ్ని తీసుకుంటారు అనమాట. తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటారు ఓకే. సో దిస్ ఈస్ కాల్ ది సప్రోబయోటిక్ న్యూట్రిషన్ టైప్స్ ఓకే ఫన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అమీబాల మనకి ఆల్రెడీ తెలుసు మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఓకేనా. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మల్టీ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఓకేనా. సో సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే సో సింగిల్ సెల్డ్ ఆర్గానిజంలో ఓకేనా. సో లైక్ దిస్ ఈస్ ఎగ్జాంపుల్ అమీబా అనేది సింగిల్ సెల్ లివింగ్ ఆర్గానిజం ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంజెక్షన్ అంటే ఫుడ్ తీసుకుంటుంది లోపలికి ఓకేనా. సో ఇంజెక్షన్ నుంచి ఫుడ్ని లోపలికి తీసుకోవడం ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే ఇంజెక్షన్ అంటాం ఓకేనా. సో అమీబా పుషెస్ అవుట్ టెంపరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్ ఓకేనా. సో ఇవి ఉంటాయి కదా దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్టెన్షన్స్ అంటాము ఓకేనా. సో దీన్ని సూడోపొడి కూడా అంటాము ఓకేనా. సో ఫ్రమ్ సెల్ సర్ఫేస్ ఓకేనా. సో ఇక్కడ ఉంటాయి కదా. సో ఇది పుష్ చేస్తుంది ఫుడ్ కల్లా ఓకేనా. సో ఇలా పుష్ చేస్తుంది ఓకేనా. సో దిస్ సరౌండ్ ది ఫుడ్ పార్టికల్ ఓకేనా. చూడండి మీకు ఇక్కడ ఫుడ్ పార్టికల్ సరౌండ్ చేస్తుంది ఇంటికి పుష్ చేసి ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఫుడ్ వ్యాక్యూల్ ఫార్మ్స్ ఒక ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఇక్కడ ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది ఓకేనా. సో ఫ్యూజ్ ఓవర్ ఫుడ్ అండ్ ట్రాపింగ్ ఇట్ ఇన్సైడ్ వ్యాక్యూల్ ఓకేనా. సో ఇట్లా ట్రాప్ చేస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే డైజెస్ట్ చేస్తుంది. డైజెషన్ ఈ స్మాల్ ఇది తీసుకుంది కదా. సో దీన్ని స్మాల్ పీసెస్గా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట ఓకేనా. సో డైజెషన్ మీన్స్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఇన్సైడ్ ఫుడ్ వెహికల్ ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వెళ్తుంది కదా. సో దీని ఏం చేస్తుంది సింపుల్ వాన్స్గా విత్ ద హెల్ప్ ఆఫ్ సో ఎంజైమ్స్ యూజ్ చేసుకుని సింపుల్ సబ్స్టెన్స్గా బ్రేక్ అవుట్ చేస్తుంది అనమాట ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే సో డైజెషన్ అంటాం ఓకేనా. సో ఆఫ్టర్ డైజెషన్ తర్వాత ఏం జరుగుతుంది ఓకేనా. సో డైజెస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తుందంటే సో అబ్జర్వ్ చేసుకుంటుంది స్మాల్ పీసెస్ ఉంటుందా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో సింపుల్ డైజెస్ట్ సబ్స్టెన్స్ డిఫ్యూజ్ డైరెక్ట్లీ ఇంటూ ది సైటోప్లాజం. ఇదంతా సైటోప్లాజం బట్టి దీనిలోకి డిఫ్యూజ్ అయిపోతుంది ఆఫ్టర్ స్మాల్ సింపుల్ పీసెస్గా డివైడ్ అయిన తర్వాత ఓకేనా. సో నెక్స్ట్ ఈజెషన్ అంటే ఏంటంటే సో నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉంటుంది కదా. సో బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ వేస్ట్ కానీ కాకుండా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా అదంతా వచ్చి సో ఈజెషన్ అయిపోతుంది అంటే మూవ్ సెల్ సర్ఫేస్ అంటే త్రూ అవుట్ ఓకేనా. సో బయటికి వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే ఎజెషన్ అంటాం ఓకేనా. సో దీస్ ఆర్ ది 5 సింపుల్ స్టెప్స్ అనమాట ఓకేనా. సో ఫస్ట్ ఇంజెక్షన్ ఫుడ్ అనేది లోపల తీసుకుంటే ఇంజెక్షన్ అంటాం. దాని తర్వాత ఏం చేస్తుందంటే ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది ఓకేనా. సో సరౌండ్ ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది డైజెస్ట్ చేస్తుంది ఓకేనా. సో డైజెస్ట్ చేసిన తర్వాత ఆ డైజెస్టివ్ సబ్స్టాన్సెస్ని సైటోప్లాజం ద్వారా డిఫ్యూజ్ అయిపోయి దాన్నే మనం ఏమంటామంటే సో ఫుడ్ని అబ్జర్వ్ చేస్తుంది ఓకేనా. సో ఫుడ్ అబ్జర్వ్ చేసిన తర్వాత అన్వాంటెడ్ అన్డైజెస్ట్ ఫుడ్ ఉంటుంది కదా. సో దాన్ని బయటకు సెండ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఈజెషన్ అంటాం ఓకేనా. సో దీస్ ఆర్ ది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓకే ఫైన్. సేమ్ అనదర్ ఇంగ్లీష్ రకంగా పారామిషన్. సో పారామిషన్ కూడా సేమ్ అంటే బట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మెథడ్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ సెల్ షేప్ అంటే ఇప్పుడు దీనే మాదిరి సెల్ షేప్ ఇక్కడ చేంజ్ చేసుకుంటానికి ఓకేనా. సో బట్ పారామిషన్కి ఫిక్స్డ్ సెల్ షేప్ ఉంటుంది ఓకేనా. సో ఫుడ్ ఎంటర్స్ అట్ వన్ స్పెసిఫిక్ స్పాట్ ఒక స్పెసిఫిక్ స్పాట్లో ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది ఓకేనా. సీలియా అంటాం. సీలియా అంటే ఇట్ ఈస్ లైక్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఓకేనా. స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఓకేనా. సో కవరింగ్ ద ఓక్ సెల్ సర్ఫేస్ ఓకేనా. సో సెల్ సర్ఫేస్ ఉంటుంది కదా. సెల్ సర్ఫేస్ ఎంటర్ సెల్ సర్ఫేస్లో మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది సీలియా ఉంటుంది. సో బీట్ అండ్ మూవ్ ఫుడ్ టువర్డ్ దట్ స్పాట్ ఓకేనా. సో ఏమైనా అంటే ఆ ఫుడ్ని ఓకేనా. సో దాని దగ్గరికి విత్ ద హెల్ప్ ఆఫ్ సీలియాతో సో ఫుడ్ని దాని దగ్గరికి తెచ్చుకుంటుంది అన్నమాట ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే సో నో సెపరేట్ ఆర్గన్స్ నీడెడ్ ఓకేనా. సో ఇక్కడ సింగిల్ అంటే యూడిసిలర్ ఆర్గానిజమ్స్లో మనకి
సో సెపరేట్ ఆర్గాన్స్ ఏం అవసరం. మన బాడీకి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. లైక్ డైజెస్టివ్ సిస్టమ్స్కి సెపరేట్ ఆర్గాన్స్, నెక్స్ట్ అబ్జార్బ్స్కి సెపరేట్ ఆర్గాన్స్, నెక్స్ట్ రెస్పిరేటరీకి సెపరేట్ ఆర్గాన్స్, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెపరేట్ సిస్టమ్స్కి. సో బట్ ఇక్కడ మనకి దీనికి సెపరేట్ ఆర్గాన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది యూనిట్స్ లేదా ఆర్గాన్స్ కాబట్టి ఓన్లీ వన్ సెల్ డూ ఎవ్రీథింగ్. ఓకేనా. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని ఓన్లీ వన్ సెల్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఫైన్. సో నీడ్స్ ఆర్గాన్ నీడెడ్. ఓకేనా. సో ఓన్లీ వన్ సెల్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకేనా. ఓకేనా. సో ఓన్లీ వన్ సెల్. ఓకేనా. సో ఓన్లీ వన్ సెల్ సో డస్ లైక్ ఇంజెక్షన్ కానీ, డైజెషన్ కానీ, అబ్జార్ప్షన్ కానీ, డైజెషన్ ఆల్ డూ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో ఆ ఒక్క సెల్లో ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఫైన్. దిస్ ఇన్ ది పారామిక్షన్. సో ఇప్పుడు మనం మన హ్యూమన్ బీయింగ్స్లో డైజెషన్ ఎలా జరుగుతుందో డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో సో స్టెప్ బై స్టెప్ హ్యూమన్ న్యూట్రిషన్. ఓకేనా. సో ఫైవ్ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని డిస్కస్ చేస్తాం. సో సేమ్ లైక్ మనకి అమీబాలో చూసినప్పుడే ఫస్ట్ ఇంజెక్షన్ ఉంటుంది. సో ఇంజెక్షన్ అంటే ఏంటంటే వీఆర్ టేక్ ఫుడ్ ఫ్రమ్ మౌత్. ఓకేనా. సో మనం త్రూ మౌత్ ద్వారా మనం ఫుడ్ని తీసుకుంటాం. ఓకే ఫన్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే డైజెస్ట్ చేస్తాం. మనం తీసుకున్న ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో దాన్ని సింపుల్గా మనం బ్రేక్ డౌన్ చేయాలి. ఓకేనా. సో ఆ ప్రాసెస్ మనం డైజెషన్ అంటాం. ఓకేనా. సో బ్రేకింగ్ కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ. ఓకేనా. సో బ్రేకింగ్ కాంప్లెక్స్. ఓకేనా. సో బ్రేకింగ్ కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సింపుల్ అబ్జర్బుల్ ఫుడ్. ఓకే. సో దీన్నే మనం ఏమంటామంటే సో డైజెషన్ అంటాం. ఓకేనా. సో యూజింగ్ ది ఎంజైమ్స్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మౌత్లో స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఎండ్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ది డైజెషన్ అంటాం. ఓకేనా. సో డైజెషన్ అంటే ఏంటి, సో మనం చూస్తున్న కాంప్లెక్స్ ఫుడ్ని సింపుల్గా అబ్జర్బుల్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ చేస్తే యూజింగ్ ఎంజైమ్స్ యూజ్ చేస్తే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే సో దాన్నే మనం ఏమంటామంటే సో డైజెషన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే సో డైజెస్టెడ్ సింపుల్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సో మనం డైజెస్ట్ చేసాం కదా, ఆ సింపుల్ మాలిక్యూల్స్ని లైక్ గ్లూకోజ్ కానీ, అమినో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ, గ్లిసరాయిడ్ కానీ, సో ఇవన్నీ ఏం చేస్తాయంటే సో ఇప్పుడు మన బాడీలో అబ్జర్వ్ చేస్తాను అంటే స్మాల్ ఇంటెస్టైన్లో బ్లడ్లోకి మిక్స్ చేస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే డైజెస్టెడ్ ఫుడ్ని అబ్జార్ప్షన్ అంటాం. ఓకే. సో ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ త్రూ విల్లై. ఓకేనా. సో త్రూ విల్లై ఒక స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది మనకి ఇది. ఓకే ఫైన్. సో ఇది ఇంటూ బ్లడ్లోకి లింక్ వెజల్స్లోకి మిక్స్ చేస్తుంది అనమాట. ఒక అబ్జర్వ్ అంటే అక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అసిమిలేషన్ ఉంటుంది. అసిమిలేషన్ అంటే ఏంటంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ట్రాన్స్పోర్ట్ చేసే ఫేజ్నే మనం అసిమిలేషన్ అంటాం. ఓకేనా. సో అసిమిలేషన్ మీన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ న్యూట్రియన్స్ క్యారీడ్ బై బ్లడ్. ఓకేనా. సో మన బ్లడ్లో మిక్స్ చేసిన తర్వాత సో ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ, మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్కి అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే అసిమిలేషన్ అంటాం. ఓకేనా. సో యూ యూజ్ దట్ టు బిల్డ్ న్యూ సెల్ మెటీరియల్స్ అండ్ రిలీజ్ ఎనర్జీ. ఓకేనా. సో ఎందుకంటే సెల్స్ అనేవి గ్రో కావాలన్నా, సర్వే కావాలన్నా, ప్రిపేర్ కావాలన్నా దే నీడ్ ఎనర్జీ. ఓకేనా. సో ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ అండ్ ఓటు కావాలి. ఓకేనా. సో ఇప్పుడు సో మన బాడీ ఈ టూ థింగ్స్ అబ్జర్వ్ చేసింది. రెస్పిరేటరీ సిస్టమ్స్ అలవే దగ్గర సో ఆక్సిజన్ అబ్జర్వ్ చేసింది, స్మాల్ ఇంటెస్టైన్ వీళ్ళ దగ్గర సో ఈ గ్లూకోజ్ అమినో యాసిడ్స్ని ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేసింది. ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఓకేనా. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే అసిమిలేషన్ అంటాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఈజేషన్ అంటే ఏంటంటే సేమ్ లైక్ దట్ అండి. సో మన బాడీలో ఈ ప్రాసెస్లో ఓకేనా, ఈ ఫుడ్ బ్రేక్ డౌన్ ప్రాసెస్లో సమ్ వేస్ట్ అనేది బయటకు వస్తుంది. అదే మన బాడీ అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. ఓకేనా. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఫుడ్ ఓకేనా. సో మన బాడీ నుంచి రిమూవ్ చేయాలి అన్నట్టు. ఓకేనా. సో ఆ దాన్ని మనం ఏమంటామంటే ఈజేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని ఈజేషన్ అంటాం. ఓకే. సో వయా యానస్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో సో హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో ఆర్గన్ బై ఆర్గన్ ఫ్లో చూసాం కాకనా. సో ఫస్ట్ చూడండి. సో మౌత్ ఓకేనా. సో ఇది మౌత్ అనమాట. సో ఇది మౌత్ ఓకేనా. సో ఇక్కడ మనకి సలవరీ గ్లాండ్స్ ఉంటాయి. సో సలవరీ గ్లాండ్స్ ఏం చేస్తాం అంటే ఇక్కడ 2 టైప్స్లో మనము ఫుడ్ బ్రేక్ డౌన్ చేస్తాం అనమాట. ఓకేనా. సో 2 టైప్స్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తామంటే సో ఫస్ట్ వచ్చి కెమికల్ డైజెషన్ అంటాం, మెకానికల్ డైజెషన్ అవుతాం. ఓకేనా. సో మెకానికల్ డైజెషన్ అంటే ఏంటంటే మనము మన టీత్ యూజ్ చేసుకుని ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ఓకేనా. సో దాన్నే మనం ఏమవుతామంటే కెమికల్గా ఫుడ్ని మనం మెకానికల్గా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ఓకేనా. సో కెమికల్ డైజెషన్ అంటే ఏంటంటే మన సలవరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి సమ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తాం అంటే సో అది మన మౌత్లో ఉన్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట బై యూజింగ్ దట్ ఎంజైమ్స్. ఓకే. సో ఇంజెక్షన్ ప్లస్ స్టార్ట్ ఆఫ్ ది డైజెషన్ మనం అంటే మౌత్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. ఫుడ్ తీసుకునే ఎంట్రీ పాయింట్ అండ్ స్టార్ట్ అయితే కూడా ఇక్కడే అనమాట. ఓకే. డైజెషన్ స్టార్ట్ అయితే కూడా ఇక్కడే. ఓకే.
సో టీత్ క్రష్ ద ఫుడ్ ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మెకానికల్ బ్రేక్ డౌన్ అంటాం, మెకానికల్ డైజెషన్ అంటాం ఓకేనా. సో నెక్స్ట్ సలైవా చెప్పాను కదా, ఇది ఎమలైజ్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది, కెమికల్గా డైజెస్ట్ చేస్తుంది ఫుడ్ మౌత్లో ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇది ఈ ఎంజైమ్ ఓకే, సలైవా ఎమలైజ్ అనే ఎంజైమ్ ఓకేనా. సో స్ట్రాచ్ అండ్ బ్రేక్ చేసి షుగర్లోకి కన్వర్ట్ చేస్తుంది ఓకేనా. సో మనం తీసుకున్న ఫుడ్లో స్టార్చ్ ఉంటుంది, ఆ స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేసి షుగర్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఈ టంగ్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ని బాగా మిక్స్ చేసి ఓ బోలస్గా చేస్తాం అనమాట. ఎందుకు ఈ బోలస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో మన ఫుడ్ ఇది విన్ పైప్ అనమాట ఓకేనా. సో దిస్ ఇస్ కాల్ ది ఫుడ్ పైప్, ఫుడ్ పైప్ అంటాం, అది ఈస్ ఆఫ్ పర్పస్ కూడా అంటాం ఓకేనా. సో ఫుడ్ పైప్ అది ఈస్ ఆఫ్ పర్పస్ అంటాం. ఇక్కడ ఏకైనా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఫుడ్ డైజెస్ట్ కాదు ఓకేనా. సో ఫుడ్ డైజెస్ట్ కాదు ఇది ఓకేనా, ఈ ప్లేస్లో ఓకే. సో ఇది ఒక పైప్ లాంటిది, ఇక్కడ 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 ఫుడ్ని సో స్టమక్లోకి ఓకేనా. సో ఇది స్టమక్ ఇక్కడ ఉంది కదా, సో దీన్నే స్టమక్ అంటాం, కనెక్ట్ చేస్తుంది అనమాట. దీన్నే దీంట్లో ఫుడ్ అనేది డైజెస్ట్ కాదు, ఈసోఫాగస్ ఓకే. ఓకే ఫ్రమ్ సో ఈసోఫాగస్ ఇస్ పెరాస్టలిసిస్, పెరాస్టలిసిస్ ఒక మూమెంట్ ఉంటుంది ఫుడ్ ఓకే. సో అంటే ఆ ద్వారా మనకి ఏం చేస్తుందంటే రిథమిక్ మజిల్ కాంట్రాక్షన్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఫుడ్ని అంటే బోలస్ అన్నాం కదా, ఈ బోలస్ ఫుడ్ని మనకి స్టమక్లోకి పుష్ చేస్తుంది ఓకేనా. సో పుష్ చేస్తుంది ఇక్కడ, ఇక నేను చెప్పాను కదా, ఇక్కడ నో డైజెషన్ హ్యాపెన్స్ ఓకేనా, ఇక్కడ డైజెషన్ అనేది జరగదు ఓకే ఫైర్ ఓకే. సో నెక్స్ట్ స్టమక్, దిస్ ఇస్ స్టమక్. వాళ్ళు స్టమక్ ఏం చేస్తుందంటే డైజెషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా డైజెషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మస్కులర్ వాల్స్ ఉంటాయి, ఈ లోపల మస్కులర్ వాల్స్ ఉంటాయి ఓకేనా. సో ఫుడ్ని బాగా మిక్స్ చేస్తుంది, అంటే బాగా చర్న్ చేయడం అంటే బాగా మిక్స్ చేస్తుంది ఫుడ్. అండ్ సమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ హెచ్సిఎల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఇక్కడ ఈ ఫుడ్ ఇక్కడ స్టమక్లో ఓకేనా. సో ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే జమ్స్ని కిల్ చేస్తుంది అండ్ మేక్స్ మీడియం ఎసిడిక్ నేచర్గా చేస్తుంది అనమాట ఆ సర్ఫేస్ని, ఆ ఫుడ్ సర్ఫేస్ని ఆ స్టమక్ ఉన్న దాంట్లో ఓకేనా. సో అక్కడ ఏం చేస్తుంది అంటే అండ్ అగైన్ ఇట్ యాక్టివేట్స్ పెప్సిన్, పెప్సిన్ అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఇంజన్ అనమాట, అది యాక్టివేట్ చేస్తుంది. సో పెప్సిన్ ఏం చేస్తుంది అంటే సో ఈ డైజెస్ట్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో ఈ ప్రోటీన్స్ని స్మాల్ థింగ్స్ అంటే స్మాల్ బయోమాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట పెప్సిన్ అనేది ఓకేనా. సో ఈ బ్రేక్ డౌన్స్ పెప్సిన్ ప్రోటీన్ పీసెస్గా బ్రేక్ డౌన్ చేస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మ్యూకస్ ఉంటుంది. సో మ్యూకస్ ఇక్కడ సర్ఫేస్ లైనింగ్ అనమాట ఓకేనా, స్టమక్లో మనకి మ్యూకస్ ఉంటుంది. సో ఈ మ్యూకస్ ఎందుకంటే సో ఇక్కడ మనకి బాడీలో హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో హెచ్సిఎల్ రిలీజ్ అయినప్పుడు మన స్టమక్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది కదా, సో అది ప్రొటెక్ట్ చేయడానికి, యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ మ్యూకస్ అనేది ఒక ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా. సో మ్యూకస్ ఉంటుంది, ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ ఓన్ ఇన్నర్ లైనింగ్ ఫ్రమ్ యాసిడ్ స్కింటర్ మజిల్ ఓకేనా. సో మన బాడీలోకి స్టమక్లోకి యాసిడ్ యూజ్ ఉంటుంది కదా, యాసిడ్ నుంచి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది స్టమక్ని ఓకే ఫర్ అండ్ ఫుడ్ ఇంటి ది స్మాల్ ఇంటెస్టిన్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఓకేనా. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఇది స్మాల్ ఇంటెస్టిన్ అనమాట, ఈ స్మాల్ ఇంటెస్టిన్కి స్మాల్ అమౌంట్స్గా ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది మికస్. నెక్స్ట్ ఇక్కడ సో ఇప్పుడు ఈ 5 థింగ్స్ ఈ 3 థింగ్స్ అయిపోయాయి ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టిన్ ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఫుడ్ అనేది లోపలికి వస్తుంది, దిస్ ఇస్ కాల్డ్ ది ఈ సగట్ థింగ్ స్మాల్ ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టైన్ అంటాం ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా. సో ఫుడ్ డైజెషన్ కంప్లీట్స్ ఓకేనా. సో అండ్ అబ్జర్ప్షన్ ఆప్షన్స్ ఓకేనా. ఇక్కడే మనకి ఫుడ్ డైజెస్టివ్గా కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతుంది అండ్ ఫుడ్ అబ్జర్వ్డ్ ఇక్కడ అవుతుంది అనమాట ఓకేనా. సో ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఎంజైమ్స్ అనేవి మిక్స్ అవుతాయి ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎంజైమ్స్ ఓకేనా. సో లివర్ నుంచి బాయిల్ బాయిల్ అనేది బయల్ జ్యూస్ ఉంటుంది అనమాట ఓకేనా, ఇది ఎంజైమ్ అనమాట, ఇది స్మాల్ స్టైల్కి మిక్స్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ప్యాంక్రీస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ మిక్స్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టెస్టినల్ వాల్స్లో మనకి ఇన్స్టెస్టినల్ జ్యూస్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ చేస్తాను అన్నమాట ఫుడ్ ఓకేనా. సో లివర్ ఏం చేస్తా అంటే మేక్స్ ఏ అసిడిక్ ఫుడ్ ఆల్కలైన్ ఫర్ ది ఎంజైమ్స్ టు యాక్ట్ ది ఎమిలిసిఫైస్ లార్జర్ ఫ్యాట్ గ్లోబల్స్ ఇంటూ స్మాల్ డ్రాప్లెట్స్ ఓకేనా. సో స్మాల్ దానిలో కన్వర్ట్ చేసేకి ఒక బయలుదేశం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా. సో ఆ బయలుదేశం అనేది ఇక్కడ మనకి గ్లాడర్ ఉంటుంది. సో ఆ గ్లాడర్లో మనకి ఈ బయలుదేశం అన్ని స్టోర్ అయి ఉంటుంది ఓకేనా. సో త్రూ ఈ గ్లాడర్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్కి బయలుదేశం అనేది సప్లై చేస్తుంటుంది అనమాట ఓకేనా. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏం చేస్తుందంటే సో ఇక్కడ మనకి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి కదా, సో ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ లాగా, కాఫీని గ్లూకోజ్ లాగా, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ లాగా, గ్లిజరైడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ ఏం జరుగుతుంది, బిల్లా ఉంటుంది, ఫింగర్
ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట ఇవి. సో రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సో ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్లడ్ లైక్ మిక్స్ చేస్తుంది అండ్ సెండ్ టు ఎవ్రీ సెల్. దీన్ని మనం ఏమంటామంటే సో అసిమిలేషన్ అంటాం. ఓకేనా. సో దీన్ని మనం అసిమిలేషన్ అంటాం. సో నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే ఫైన్. ఓకేనా. సో అబ్జర్వ్స్ వాటర్ ఫ్రమ్ ది రిమైనింగ్ అన్డైజెస్టివ్ వేస్ట్. ఓకేనా. సో అన్డైజెస్టివ్ వేస్ట్ నుంచి ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, నెక్స్ట్ సెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ రెక్టమ్ యానస్ ద్వారా సాలిడ్ వేస్ట్ని బయటికి సెల్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఈజెషన్ అంటాం. ఓకేనా. సో దీన్ని ఈజెషన్ అంటాం. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మనకి హ్యూమన్ డైజెషన్ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది